మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న డీజీ నరసింహారావు మోదీ పెద్ద కేడి అన్నారు. 10 సంవత్సరాలలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టలేదని, మళ్లీ మోదీని గెలిపించవద్దని కోరారు. ప్రధాని మోదీ మోసగాడని, బీజేపీ గడిచిన 10 ఏళ్లలో 10 మోసాలు చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీ నరసింహారావు మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను రాష్ట్రంగా ప్రకటించాం. మాకు ఈ ఎన్నికల్లో 370 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారన్నారు. 400 స్థానాలు ఇస్తే గత 10 ఏళ్ల కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని బీజేపీ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారు. మోడీ ముఖం చూసి ఓట్లు వేయండని బీజేపీ ప్రధాని జపం చేస్తుంది తప్పితే గత 10 ఏళ్లలో వారు చేసిన అభివృద్ధి, పరిష్కరించిన సమస్యల గురించి మాట్లాడడం లేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో అన్ని రకాల ధరలు పెరిగాయన్నారు. 2022, 2023లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏడాది పాటు నిరసన తెలియజేసినట్లు తెలిపారు. ప్రజల ఆదాయం పెరగడం లేదు కానీ ధరలు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయన్నారు. కావున మోదీని గెలిపించవద్దని ఈ సందర్భంగా కోరారు. ఒక వారానికి కావాలంటే ఈ 7 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే లేదు కాబట్టి ఉద్దేశంతో నిన్న కూడా ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో అక్కడ సీఎం చెప్పడం జరిగింది. నేను ఎంపీగా గెలిపిస్తే నేను ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది సీఎం గారు. కాబట్టి 7 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎంపీలోని మనం అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పినారు. కాబట్టి మనం అట్లా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాలంటే ఎవరో ఒక పర్సన్ ఉండాలి. కాబట్టి నేను మీకోసం పనిచేసి ప్రజలలో ఉంటా. నాకు కూడా ఇంకా అప్పుడు చిన్నప్పుడు పిల్లలు 4th స్టాండర్డ్ ఉన్నప్పుడే నేను 2006లోనే పాలిటిక్స్కి వచ్చిన. ప్రతి గ్రామం తిప్పిండ్రు. తాండూరు, వికారాబాద్, పరిగి, ఇక్కడ ఇబ్రాహీంపట్నం, అక్కడ కుల్కచెర్ల, అక్కడ గట్టేసర్, మేడ్చల్, ఇవన్నీ గ్రామాలు చాలా వరకు మండలికి తిరిగినాము. తిరిగిన గ్రామాలు ఏవో కొన్ని ఉండొచ్చు కానీ మొత్తం చాలా వరకు తిరిగినాము. ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిపోయిన పెళ్లి కూడా అయిపోయింది. పాపలు కాబట్టి కొంచెం నాకు కూడా రీసెంట్ ఉంటుంది. ప్రజలలో ఇంకా సమస్యలు ఏమున్నా కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందుబాటులోనే ఉంటా. నాకు అట్లా అహంకారం అనేది లేదు అంటే చాలామంది మనం అనుకుంటారేమో కానీ అట్లా అహంకారం అక్కర్లేదు. నేను కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించడంలో ఒక దోపుడులాగా మీకు అండగా ఉంటానని మాటిస్తున్నా. ఇంకా ఈ మనకి ఇప్పుడు టైం 10 రోజులే ఉంది, 11 రోజులు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనకి మంచి మెజార్టీ రాదు. లేకపోతే బీజేపీ అంటున్నారు, బీజేపీ వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది, ఇక్కడ ఎట్లా గెలుస్తారనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళు గెలిస్తే మాత్రం బీజేపీలకి అపాయింట్మెంట్ ఉంటుంది. నేను గెలిస్తే మీకు అందుబాటులో సామాన్య పేద ప్రజలకి అందుబాటులో ఉండి మీకు అండగా ఉంటానని నేను మాటిస్తున్నా. తప్పకుండా మీకు ఏదైనా నా ఫోన్ నెంబర్ తీసుకోండి, చేయండి. ఇప్పుడు ఎలక్షన్ అంతా కొంచెం విద్య ఉండొచ్చుకొని తర్వాత కూడా నేను రెస్పాండ్ అయ్యి మీకోసం పనిచేస్తాను. మాకు కూడా ఎడ్యుకేషనల్ ఫీల్డ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా మీకు ఏదైనా సేవలు చేయడానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మాకు ఉండే ఫ్రీ సీట్స్ కూడా చాలా చేయడం వల్ల కాలేజెస్ కూడా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా సేవా సంస్థలు పెడుతున్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, గ్రామాల్లోకి చాలా మార్పు తీసుకొచ్చినాం. హరితహారం అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని నేను 2006లోనే ప్రతి గ్రామానికి చెట్లు ప్లాంట్ నాటించి ఇంకొడు గుంతలు అట్లాంటి సోషల్ సర్వీస్, ప్లాస్టిక్ నిషేధం, ఇవన్నీ నేను పోయినప్పుడల్లా ప్రతి ప్రోగ్రాంలో ప్లాంటేషన్ చేస్తుంటే, బ్యాగ్స్ పంచుతుంటే, ప్రతి ప్రకృతి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలి, కాపాడాలనే ఉద్దేశంతో నేను ప్రతి వాటర్ సేవ్ వాటర్ అనే ప్రోసెస్ పెట్టి అట్లా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రైవేట్గా చేసిన, గవర్నమెంట్ పరంగా చేసిన, కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యంగా మహిళల్ని కోరుతున్నా. మహిళలు చిన్న సభలోకి రావాలి. చాలా మందికి అవకాశాలు రావు. వచ్చిన అవకాశాలను మాత్రం మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 400 మందిలో ఒక 10-12 మంది ఎంపీలు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ జెంట్సే ఉంటారు. కాబట్టి మన మహిళలకు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు అన్నారు, మీరు మహిళలు ఉంటే మీరే వేసుకోవాలమ్మా, మీరు వేయించుకోవాలి, లేకపోతే
మరి 18 లక్షల ఓట్లు మీవే ఉన్నాయి, మీ ఓట్లతో మీరే గెలుస్తారు అని అందరు మినిస్టర్ గారు అన్నారు. కాబట్టి అంటే నేను చెప్తే బాగుంటుంది ఆ విషయం కాబట్టి మన మహిళలు కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ క్యాంపెయినింగ్లో మన స్కీమ్స్ ఇవన్నీ చెప్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళి మహిళా ఓట్స్ అన్నీ కూడా పడేటట్టు ప్రతి ఒక్కరికి మనం కృషి చేయాలి. మీ అందరి సహకారం ఉంటుందని మీ ఆశిస్తులు ఉంటాయని నేను ఆశిస్తూ ఇక్కడ మన మైండ్స్కి కూడా ప్రోగ్రామ్ ఉంది, అక్కడ కూడా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందరు తెలియాలని కోరుతూ ఈ అవకాశం నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సపోర్ట్ ఇంకా హైయెస్ట్ మెజారిటీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఆ పార్టీ సహకారంతో ముందుకెళ్ళి ఇంకా అన్ని పార్టీల సహకారంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులు మనకు సహకారం ఉన్నారు, అన్ని పార్టీలు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. ప్రజాస్పందన బాగుంది, అందరూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా పడుతున్నారు, చాలా మంచిగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అన్ని విధాల ఫండింగ్ ఇచ్చి ఎంపీ ద్వారా ప్రపోజల్స్ ఇంకా నా దృష్టికి తీసుకురండి, నేను సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాను సీఎం గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు కూర్చొని వాళ్ళు 10 రోజులు పార్టీ కోసం పనిచేస్తే నేను 5 సంవత్సరాలు వాళ్ళ కోసం ఆ విధంగా 3 టర్మ్స్ ఏంటంటే ప్రజలతో నిరంతరం సంబంధంలో ఉండి అందరినీ కలుపుకుని ఆ విధంగా అందరికీ సహాయపడి పనులు చేసే వ్యక్తి. వారి గెలుపు ఈరోజు బీజేపీకి ఒక విధంగా జవాబుదారీగా ఉండాలి. మల్కాజ్గిరి ఇప్పటికే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఇచ్చిస్తాను. ఈరోజు వారి ప్రత్యేక శ్రద్ధతో వారి అభ్యర్థిత్వాన్ని కృష్ణ రేవంత్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని చెప్పారు. కాబట్టి అందరం కలిసి బీజేపీ అభ్యర్థిని చిత్తశుద్ధిగా ఓడించాలి. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలి. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ చాలా పెద్ద పార్లమెంట్ 35 లక్షల జనాభా ఉన్నటువంటి గతంలో ఓట్లు ఇస్తున్నారు. అందుకని ఖచ్చితంగా గతంలో 60% ఓటుకోలేదు. ఈసారి దాదాపుకైతే 1 సైడ్గా కాంగ్రెస్కి ఏంటంటే 60% ఓటింగ్ రావడం ద్వారా అత్యధిక మెజార్టీ గవర్నమెంట్ కావాల్సి ఉంటుంది. ఆ విధంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తాం. రాత్రి అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విధంగా వారు గెలిచేంత కూడా విశ్రమించొద్దు. మే 13 వరకు మనం నిరంతరంగా పనిచేసి వారి గెలుపుకి కాన్షియస్తో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విధంగా సునీత మేనేజర్ గారు కూడా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751.